రీసెంట్‌గా ఒక షుగర్ పేషెంట్ వచ్చి ఏమని చెప్పారంటే, "సార్ మీరసలు ఏం టాబ్లెట్ రాసారు? దీనితోటి షుగరే కంట్రోల్‌లో ఉంటలేదు. ఈ ఏప్రిల్‌లో చేసుకున్నప్పుడేమో షుగర్ ఇంత ఉంది. మీరు 1 మంత్ గోళీలు రాసిన తర్వాత షుగర్ చెక్ చేపిస్తే ఏదో కొంచెం తగ్గింది. అంతేగాని కంట్రోల్‌కి రాలేదు" అని చెప్పారు. అయితే పేషెంట్‌కి మనం ఏం చేశామంటే, పేషెంట్ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం డోస్ అనేది ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు డోస్ అనేది పెంచి ఎక్సర్సైజ్ అండ్ మంచి డైట్ తీసుకోమని చెప్పాం. అయితే పేషెంట్ ఏం చేశారంటే డైలీ మార్నింగ్ చాయ్‌లో బిస్కెట్ ఏసుకొని ఒక 5 బిస్కెట్‌లు ఈ మ్యాజిక్ మామ్స్ అని ఈ 5 బిస్కెట్‌లు అంటే డైలీ తీసుకుంటున్నారు. అదేమో మైదా ఐటెమ్. దానివల్ల షుగర్ బాగా ఎక్కువగా స్పైక్ అవుతుంది. సెకండ్ ఏంటంటే రైస్ కూడా మధ్యాహ్నం ఒక పూట తీసుకోమని చెప్పాం. నైట్ పూట మిల్లెట్స్ తీసుకోమని చెప్పాం. బట్ ఆమె ఏంటి 2 పూటలు రైస్ తీసుకోవడం అలానే చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే డైలీ 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పాం కదా! అది కూడా చెయ్యట్లేదు. సో, మీకు ఇంతకుముందు చెప్పినట్టు షుగర్ మంచి కంట్రోల్‌లో ఉండాలంటే టాబ్లెట్ ఒక్కదానితోటి కుదరదు. మీరు మంచి డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ దాని తర్వాతే టాబ్లెట్. అర్థమైంది గదా! మీరు కరెక్ట్‌గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అయితే అప్పుడే టాబ్లెట్ తోటి కరెక్ట్‌గా కంట్రోల్ ఉంటుంది. మీరు ఇది ఒకవేళ డైట్, ఎక్సర్సైజ్ చేయకపోయినరనుకోండి, ఇలా టాబ్లెట్ డోస్ అనేది పెరుగుకుంటూ పోతుంటుంది. సో, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇది మాత్రం మర్చిపోకండి. సో, మీకు గూడా ఇట్లాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.